జాను సీక్రెట్ రూమ్లోకి వెళ్తూ ఉండడంతో ఇక అది సీసీటీవీ ఫుటేజ్లో చూసిన జై పరుగు పరుగున ఇంటికి వస్తూ ఉంటాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ జాను ఆ గదిలోకి వెళ్ళకూడదు. వెళ్తే ఇన్ని రోజులు ఏ రహస్యాలనైతే నేను దాచుంచానో అవన్నీ కూడా జానుకి తెలిసిపోతాయని చెప్పి జై కంగారుగా ఇంటికి వస్తూ ఉంటాడు. ఇక అప్పటికే జాను ఆ సీక్రెట్ రూమ్ డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక అలా జాను డోర్ ఓపెన్ చేయగానే ఒక అజ్ఞాత వ్యక్తి జుట్టు గడ్డం ఇదంతా కూడా విపరీతంగా పెంచుకొని సంఖ్యలతో ఆ డోర్ కొడుతూ గట్టిగా భయంకరంగా అరుస్తూ జానుకి కనిపించడంతో అతన్ని చూడగానే జాను ఎంతగానో భయపడిపోతూ ఉంటుంది. జాను ఒక అడుగు ముందుకు వేసి భయపడుతూనే ఎవరు మీరు అని చెప్పి అంటూ ఉంటే, వద్దు ఇక్కడ ఉండొద్దు, వెళ్ళిపో, వాడు నిన్ను కూడా చంపేస్తాడు, వెళ్ళిపో, వాడు చంపేసినా బాగుంటుంది, కానీ ఇలా బంధించి టార్చర్ చేస్తే ఆ టార్చర్ని భరించలేమో అని చెప్పి అతను అంటూ ఉంటాడు. అసలు ఇంతకీ ఎవరండి మీరు అని చెప్పి జాను అడుగుతూ ఉంటే, నేను జయనందన్ని అని చెప్పి అతను అంటూ ఉంటాడు. ఇక దాంతో జాను ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. ఇక అప్పుడే జై ఇంటికి వస్తాడు. జైని చూడగానే జాను, ఏంటి సార్ ఇది, ఒక మనిషిని అన్యాయంగా ఒక మృగంలాగా ఇలా బంధించి ఉంచారేంటి అని చెప్పి అంటూ ఉంటే, అవన్నీ నీకు తర్వాత చెప్తాను రా అంటూ జానుని ఆ గదిలో నుండి బయటకు తీసుకువచ్చి ఆ డోర్ని లాక్ చేస్తాడు. ఏంటి సార్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఇన్ని రోజులు నేను ఆ గదిలో ఏముందని అడిగితే నల్ల పిల్లుందని చెప్పారు, అంటే అదంతా అబద్ధమే అనమాట. అసలు ఏం చేస్తున్నారు మీరు? మర్యాదగా నిజం చెప్పండి అని జాను అంటూ ఉంటుంది. ఇక దాంతో జై, చెప్తాను జాను, ఇన్ని రోజులు నా బాధని ఎవరితో పంచుకోవాలో అర్థం కాలేదు. ఇప్పుడు నువ్వొచ్చావు కాబట్టి నా బాధనంతా కూడా నీతో పంచుకుంటాను. అతను జయనందన్ అని చెప్పి అంటూ ఉంటే, అతను జయనందన్ అయితే మరి మీరెవరు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. దాంతో నా అసలు పేరు గౌతమ్ అని చెప్పి జయనందన్ అంటూ ఉంటాడు. ఏంటి గౌతమ? మరి మీరెందుకు జయనందన్గా చలామణి అవుతున్నారు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది. దాంతో డబ్బు కోసం అని చెప్పి జై అంటూ ఉంటాడు. చిన్నప్పటి నుండి ఒక అనాథగా పుట్టి పెరిగాను. అనాథ ఎన్ని కష్టాలైతే పడతాడో ఆ కష్టాలన్నీ కూడా అనుభవించాను. చెయ్యి చాచి ఎవరినైనా డబ్బు అడిగితే వాళ్ళందరూ కూడా నన్ను చీకొట్టేవారు. భోజనం పెట్టమని అడిగితే నాతో వెట్టి చాకరీ చేయించుకొని చివరకు లేదు పొమ్మనేవాళ్ళు. అలా మనుషుల్ని దగ్గరుండి చూసిన తర్వాత నాకు వాళ్ళ మీద విరక్తి కలిగింది. అందుకే కష్టపడి చదువుకొని జీవితంలో పైకి ఎదగాలని అనుకున్నాను. అలా కష్టపడి కాలేజీ రోజుల్లో కూడా ఎంతో కష్టపడి ర్యాంకులు కూడా తెచ్చుకున్నాను. చివరకు నేను కాలేజీలో చదవటానికి నా ర్యాంకులు ఏ విధంగా పనికి రాకుండా పోయింది. ర్యాంక్ వచ్చిన నాకు సీట్ రాకుండా డబ్బున్న పిల్లలకు సీట్ రావడంతో అప్పుడే డబ్బుకున్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకున్నాను. అందుకే ఎలాగైనా సరే నాకు అందరూ నన్ను గౌరవించేలాగా డబ్బు హోదా కావాలని అనుకున్నాను. కానీ అలా ఎన్నేళ్ళు కష్టపడాలి? నిజాయితీగా కష్టపడితే ఈ లోకం ఎప్పుడు కూడా మనల్ని చిన్న చూపే చూస్తుంది. పైగా ఎదగడానికి చాలా టైం పడుతుంది. అందుకే ఈ సిటీలో మంచి పేరు తెచ్చుకున్న యంగ్ బిజినెస్ మ్యాన్ జయనందన్ని ఎంచుకున్నాను. అతన్ని టార్గెట్ చేసి అతన్ని బంధించి తన ఐడెంటిటీ మొత్తం కూడా నేను తీసేసుకున్నాను. అప్పటి నుండి నేనే జయనందన్గా చలామణి అవుతున్నాను అని చెప్పి జై తన రహస్యాలన్నీ కూడా జానుకి చెప్పేస్తాడు. మీరు నన్ను ఇంత మోసం చేసి పెళ్లి చేసుకుంటారా? మీది కానీ బతుకుతూ జయనందన్ అని చెప్పుకుంటూ చివరకు నన్ను కూడా మోసం చేశారు కదా సార్. మీ గురించి నాకు విశ్వ ఎన్నోసార్లు చెప్పాడు. అయినా సరే మీ మీద గుడ్డి ప్రేమను పెంచుకొని మిమ్మల్ని ఇన్ని రోజులు నమ్ముతూ వచ్చాను. ఇంత జరిగిన తర్వాత మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టను. ఇప్పుడే మీ గురించి పోలీసులకి చెబుతాను అని చెప్పి జాను వెళ్ళబోతూ ఉంటే, ఎక్కడికి వెళ్తున్నావు జాను? నా గురించి నిజం తెలిసిన వాళ్ళెవరిని కూడా ఇప్పటి వరకు నేను బతకనివ్వలేదు. కానీ నిన్ను నేను ఏమీ చేయను. ఎందుకు తెలుసా? నేను నిన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను కాబట్టి. నువ్వు ఈ నిజాన్ని ఎవరికి చెప్పాలన్నా ముందు నువ్వు ఈ ఇల్లు దాటి వెళ్ళాలి కదా. ఈ ఇల్లు దాటి వెళ్ళి నువ్వు ఏమీ చేయలేవో
ఒకవేళ తప్పించుకొని వెళ్ళినా కూడా మీ అమ్మా నాన్నలకి నువ్వు భారమే అవుతావు. ఇప్పటికే మీ అక్కకు పెళ్ళి కాక వాళ్ళు ఎంత బాధని అనుభవిస్తున్నారు. ఇప్పుడు పెళ్ళైన నీ జీవితం కూడా ఇలా అయిందని తెలిస్తే మీ అమ్మ గుండెపోటుతో చనిపోతుంది అని చెప్పి జై జానుని భయపెడుతూ ఉంటాడు. ఇక దాంతో జాను జరిగేవన్నీ కూడా ఒక్కసారి కళ్ళ ముందు ఊహించుకొని ఎంతగానో భయపడిపోతూ ఇక ఒక్కసారిగా కళ్ళు తిరిగి పడిపోతుంది. ఇక జాను కళ్ళు తిరిగి పడిపోవడంతో డాక్టర్ వచ్చి జానుని చెక్ చేసి తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెబుతారు. ఇక దాంతో జై ఎంతగానో ఆనందపడిపోతూ, జాను నువ్వు తల్లివి కాబోతున్నావు. నా ప్రతిరూపం నీ కడుపులో పెరగబోతుంది. ఇకపై నేను మరింత జాగ్రత్తగా చూసుకుంటాను. ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోజాను. నేను అసలైన జైనందరినీ కాకపోవచ్చు, కానీ నీ మీద నాకున్న ప్రేమ మాత్రం నిజం. నువ్వు నన్ను కాదని ఎవరిని చూసినా ఎవరితో మాట్లాడినా నేను తట్టుకోలేను. నువ్వు నాతోనే నాకు నచ్చినట్టుగానే ఉండాలి. అలా కాదని నువ్వు నన్ను ఎదిరించాలని చూస్తే మాత్రం నిన్ను టార్చర్ చేస్తాను అని చెప్పి జై జానుని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. ఇక జై నిజస్వరూపం తెలుసుకున్న జాను ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరోపక్క తులసి గుడిలో ఎవరైతే తాళి దొంగతనం చేశారో వాళ్ళను పట్టిస్తే తగిన బహుమతి ఇస్తానని చెప్పి పోస్టర్లు గోడల మీద అంటిస్తూ ఉంటుంది. లక్ష్మి ఖుషి వీళ్ళిద్దరూ కూడా తులసికి హెల్ప్ చేస్తూ ఉంటారు. అలా గోడకి పోస్టర్ అంటిస్తూ ఉండగా అటువైపుగా బైక్ మీద వెళ్తున్న సంతోష్ ఫోన్ రావడంతో ఆగి ఫోన్ మాట్లాడుతూ తులసి వైపు చూసేసరికి అనుకోకుండా తన మెడలో ఉన్న తాళిబొట్టు బయటపడి ఆ తాళి వేలాడుతూ ఉంటుంది. ఇక దాంతో సంతోష్ తులసి దగ్గరికి వచ్చి ఇక కోపంతో రగిలిపోతూ, ఏంటి తులసి ఇది, నీ మెడలో తాళిబొట్టుందేంటి అని చెప్పి నిలదీస్తూ ఉంటాడు. ఇక దాంతో తులసి ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. తర్వాత లక్ష్మి కూడా తులసి మెడలో ఉన్న తాళిబొట్టుని చూస్తూ, అమ్మ తులసి ఏంటమ్మా ఇది, ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అని చెప్పి, రే సంతోష్ అనవసరంగా ఇక్కడ గొడవ చేయకు, నలుగురు చూస్తున్నారు, ముందు మనం ఇంటికి వెళ్ళి మాట్లాడుకుందాం పద అంటూ అందరినీ ఇంటికి తీసుకొని వస్తుంది. ఇప్పుడు చెప్పు, నీ మెడలో ఈ తాళిబొట్టు ఎక్కడి నుండి వచ్చింది? ఆ రోజు అమ్మవారి తాళిని నువ్వే దొంగిలించి కావాలని నీ పెళ్ళి ఆపడానికి మెడలో వేసుకొని తిరుగుతున్నావన్నమాట. ఛీ, లోకంలో ఏ ఆడపిల్లైనా ఇలా చేస్తుందా? పెళ్ళి కాకముందే తాళి మెడలో వేసుకొని తిరుగుతుందా అని చెప్పి సంతోష్ మండిపడుతూ ఉంటాడు. ఇక దాంతో తులసి, అన్నయ్య ఏం జరిగిందో తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దు అని చెప్పి అంటూ ఉంటే, తప్పు చేసింది చాలక ఇప్పుడు ఈ తాళి గురించి ప్రశ్నిస్తూ ఉంటే నాకే ఎదురు తిరిగి మాట్లాడతావా అంటూ సంతోష్ తులసి చెంప పగలగొడతాడు. రే సంతోష్, అసలు ఏం జరిగిందో తులసిని చెప్పనివ్వరా? ఎందుకురా అలా అనవసరంగా తొందరపడుతున్నావని చెప్పి లక్ష్మి మండిపడుతూ ఉంటుంది. దాంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా తులసిని ఏం జరిగిందో చెప్పమని అంటూ ఉంటే తులసి ఏడుస్తూ, ఆ రోజు గోదాదేవి కళ్యాణం రోజు అమ్మవారి తాళిబొట్టుని ఎవరో కొట్టేసి ఆ తాళిని నా మెడలో కట్టేశారు. తాళి కట్టిన అతను ఎవరో కూడా నాకు తెలీదు అని చెప్పి తులసి అంటూ ఉంటుంది. ఇక దాంతో సంతోష్, చూసావా అమ్మ, ఇదొక అదృష్టవంతురాలని చెప్పి ఎప్పుడు కూడా మీరు వెనకేసుకుని వస్తూనే ఉంటారు కదా, ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. ఇన్ని రోజులు దీనికి పెళ్లి కాలేదని బాధపడ్డాము, ఇప్పుడు పెళ్ళయ్యి దీని మొగుడు ఎవరో తెలియక బాధపడుతున్నాం. దీనివల్ల ఎప్పుడూ కూడా మనకి అవమానాలే. ఈ విషయం నలుగురికి తెలిస్తే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు. అసలు ఎందుకమ్మా ఇలాంటి దాన్ని కన్నావో? ఇది పుట్టినప్పుడే దీన్ని చంపేసి ఉంటే సరిపోయేది కదా అని చెప్పి సంతోష్ అంటూ ఉంటే, ఇకప్పుడు తులసి, అప్పుడు చంపలేదు కదన్నయ్య, కాబట్టి ఇప్పుడు అందరూ కలిసి నన్ను చంపేయండి, సంతోషంగా చచ్చిపోతాను అని చెప్పి తులసి ఏడుస్తూ ఉంటుంది. నిన్ను చంపడం కాదు, నువ్వు ఇంకా ఒక్క క్షణం కూడా ఈ ఇంట్లో ఉండడానికి వీల్లేదు, మర్యాదగా బయటకు వెళ్ళు, నీతో పాటు ఈ దరిద్రాన్ని కూడా ఇంట్లో నుండి తీసుకుపో అంటూ సంతోష్ తులసితో పాటు ఖుషిని కూడా ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు. రే సంతోష్, నీ తోడబుట్టిందాన్ని ఇలా ఇంట్లో నుండి బయటకు గెంటేయడం కరెక్ట్ కాదు అని లక్ష్మీ శ్రీనివాస్ అంటూ ఉంటే, చూడండి అమ్మ, ఇన్ని రోజులు మీరు ఎన్నిసార్లు దాన్ని వెనకేసుకొని వచ్చినా నేను ఊరుకున్నాను, కానీ ఇలా ఎవరితోనో తాళి కట్టించుకొని ఇది ఇంకా ఈ కొంపలోనే పడి తింటానంటే నేను అసలు ఊరుకోను. ఇంకొక క్షణం కూడా అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు, దాని మొగుడెవరో వెతుక్కుంటూ అదే బయటకు వెళ్ళిపోతుందిలే అని చెప్పి
సంతోష్ తులసిని ఖుషిని బయటకు గెంటేస్తాడు. ఇక రాత్రిపూట రోడ్డు మీద వర్షం పడుతూ ఉంటే ఖుషిని తీసుకొని తులసి ఏడుస్తూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఇక అప్పుడే అటువైపుగా సిద్ధు బైక్ మీద వెళ్తూ ఇదేంటి ఇంత రాత్రిపూట తులసి ఖుషి ఇద్దరు వర్షంలో తడుస్తూ వెళ్తున్నారు అని చెప్పి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏం జరిగిందో తెలుసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు ఖుషి జరిగింది మొత్తం కూడా సిద్ధుకు చెబుతూ ఉంటుంది. తులసి ఏడుస్తూ ఉండడంతో సిద్ధు కూడా ఎంతగానో బాధపడుతూ నన్ను క్షమించు తులసి, నీకు ఈ పరిస్థితి రావడానికి కారణం నేనే, నీ మెడలో ఆ తాళి కట్టింది నేనే అని చెప్పి సిద్ధు దండం పెట్టడంతో ఇక తులసి ఒక్కసారిగా సిద్ధు చెంప పగలగొడుతుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.